హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ఈరోజు మనము జార్ఖండ్ గురించి తెలుసుకుందామా. ఓకే, జార్ఖండ్ యొక్క రాజధాని రాంచీ. ఓకే, ఇది ఎప్పుడు ఏర్పడింది? 2000 సంవత్సరము నవంబర్ 15 ఏర్పడింది. 2000 సంవత్సరము నవంబర్ 15 ఇది ఏర్పడింది. దేశంలో 28వ రాష్ట్రంగా ఏర్పడింది. అయితే ఇక్కడ సీఎం వచ్చేసి హేమంత్ సోరెన్. గవర్నరు సంతోష్ గంగ్వార్. ఓకే, ఇక ఎంపీ స్థానాలు 14, రాజ్యసభ స్థానాలు 6, ఎమ్మెల్యే 31. ఎమ్మెల్యే వచ్చేసి 31. ఓకే, అయితే ఇక్కడ గంగా నది, జయంతి నదులు గలవమ్మా. గంగా నది ఈ రాష్ట్రంలో జయంతి నదులు కలవు. రాష్ట్రం గంగా నది, జయంతి నదులు. సో ఎక్కడి నుండి ఇది బీహార్ రాష్ట్రం నుండి విడిపోయింది. ఎక్కడ నుండి? బీహార్ నుండి విడిపోయింది. బీహార్ నుండి వేరైంది. ఓకే, వేరైంది ఈ రాష్ట్రం. ఓకే, అయితే ఆసియాలోనే అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఏదంటే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. దీన్ని 1964లో రష్యా సహకారంతో దీన్ని నిర్మించారమ్మా. ఓకే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారము ఏదంటే బొకారో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బొకారో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. దీన్ని 1964లో రష్యా సహకారంతో నిర్మించారు. ఓకే, యుఎస్ఎస్ఆర్ అంటారు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా. ఓకే, సో ఆసియన్ బిగ్గెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ బొకారో ఇది ఎస్టాబ్లిష్డ్ 1964. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యా కంట్రీ మా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చాలా సార్లు మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు దీన్ని. ఓకే, ఇక తర్వాత జూరియా బొగ్గు. అలాగే దేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో. దేశంలో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారం ఏదంటే టిస్కో. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ మా. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. దీన్ని ఎప్పుడు 1907లో స్థాపించారమ్మా. ఇండియన్ ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ 1907. ఓకే, 1907 అనేది గుర్తుపెట్టుకోండి మనకు. సో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా మనకు 1907లో మనకు ఏమేమి జరిగాయి? ఐఎన్సి స్ప్లిట్, సూరత్ సెషన్. ఓకే, సూరత్ సెషన్, ఐఎన్సి స్ప్లిట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ అంటే విడిపోయింది. ఎప్పుడు? సూరత్ సమావేశంలో విడిపోయింది అమ్మా. సో అయితే దీని యొక్క ఎవరు? రాస్ బిహారీ ఘోష్. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు? రాస్ బిహారీ ఘోష్. ఓకే, సో ఇది చూసుకోండి. అలాగే మళ్ళీ ఎప్పుడు కలిసింది ఇది? ఇట్ ఈస్ మెర్జ్డ్ 1916 లక్నో, LECKNOW. ఓకే, లక్నో సెషన్ అమ్మా. ఈ రెండు అతివాదులు మితవాదులు ఎప్పుడు కలిశారంటే మళ్ళీ 1916 సెషన్లో ఏసీ మజుందార్. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ఏసీ మజుందార్, అంబికా చరణ్ మజుందార్. మజుందార్. ఓకే, చూసుకోండి. ఇక్కడ 1907 వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నానమ్మా. సో ఈ విధంగా మీరు లింకు అనేది పెట్టుకోవాలా. ఓకే, సో 1907లో ఐఎన్సి అనేది విడిపోయింది సూరత్ సమావేశంలో. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే అప్పుడు రాస్ బిహారీ ఘోష్. ఓకే, సో 1916లో ఇది మళ్ళీ ఎప్పుడు కలిసింది అంటే లక్నో సమావేశంలో ఐఎన్సి అనేది కలిసింది. అతివాదులు మితవాదులు మళ్ళీ కలిశారు. సో సెషన్ వచ్చేసి ఇక్కడ ప్రెసిడెంట్ అంబికా చరణ్ మజుందార్. ఓకే, నెక్స్ట్ జూరియా బొగ్గు గనులు ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఏమున్నాయి? జూరియా బొగ్గు గనులు ఉన్నాయి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జూరియా కోల్ మైన్స్ బొగ్గు గనులు గలవు. ఎక్కడ? ఈ జార్ఖండ్ రాష్ట్రంలో జూరియా అనే బొగ్గు గనులు ఉన్నాయి.
అలాగే స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారంటే జంషెడ్పూర్. స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, ఎస్ ఇట్ ఈజ్ ఏ జంషెడ్పూర్. జంషెడ్పూర్ మా. సో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారంటే జంషెడ్పూర్ ను పిలుస్తారు. ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి. అలాగే ఇక్కడ గిరిజనులు ముండా, గోండ్లు, కురక్లు ట్రైబల్స్ మా. ముండా, కురక్లు, అలాగే గోండులు. ఓకే, ఈ గోండ్లు మనకు తెలంగాణలో కూడా ఉన్నారమ్మా. సో ఆదిలాబాద్ లో ఈ గోండ్ల నాయకుడు ఎవరు? కొమరం భీం. ఓకే, కొమరం భీం. ఓకే, సో చూసుకోండి మా. ట్రైబల్స్ వచ్చేసి మనకు ముండాలు, తర్వాత కురక్లు, గోండ్లు. అలాగే ఎర్ర నేలలు ఎక్కువగా గల రాష్ట్రం మా. రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలు ఎక్కువగా గల రాష్ట్రము. రెడ్ సాయిల్స్ ఆర్ మోస్ట్లీ హ్యావ్ ఇన్ జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ స్టేట్ మా. ఓకే, ఎర్ర నేలలు. సో నేలల అధ్యయనాన్ని ఏమంటాము? నేలల అధ్యయనాన్ని స్టడీ ఆఫ్ సాయిల్స్, పెడాలజీ. పెడాలజీ మా. స్టడీ ఆఫ్ సాయిల్స్ ఈజ్ నౌన్ హ్యాస్ పెడాలజీ. నేలల అధ్యయన శాస్త్రం లేదా మృత్తికా అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అంటారమ్మా. వరల్డ్ సాయిల్స్ డే December 5 అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా. వరల్డ్ సాయిల్స్ డే సెలబ్రేటెడ్ December 5 కాబట్టి చూసుకోండి, ఇది కూడా చూసుకోండి. ఓకే, అలాగే రాగి, ఇనుము, అబ్రకం ఏమేమి ఉన్నాయి? రాగి, ఇనుము, అబ్రకము, తర్వాత యురేనియం, బొగ్గు. యురేనియము, బొగ్గు, బాక్సైట్. దీని యొక్క నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయమ్మా ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఉత్పత్తిలో ప్రథమ స్థానం. ఉత్పత్తిలో ఏది? ప్రథమ స్థానం ఇది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాగి, ఇనుము, అబ్రకము, సో యురేనియము, బొగ్గు, బాక్సైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఏదంటే మనకు జార్ఖండ్. ఓకే, సో రాగి చూసుకోమ్మా. రాగి, కాపర్. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏదంటే రాగి. చాలా సార్లు అడిగాడమ్మా. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏదంటే రాగి అనేది గుర్తుపెట్టుకో, కాపర్. ఓకే, రాగి. ఇక ఇనుము. ఇనుము లోపం వల్ల వచ్చే వ్యాధి అనీమియా లేదా రక్తహీనత. అనీమియా లేదా రక్తహీనత అనేది గుర్తుపెట్టుకోమ్మా. ఓకే, సో బొగ్గు. బొగ్గు నల్లగా ఉండడానికి కారణం కార్బన్. బొగ్గు నల్లగా ఉండడానికి కారణం ఏది? కార్బన్. అలాగే బాక్సైట్. బాక్సైట్ ను శుద్ధి చేస్తే మనకు అల్యూమినియం లభిస్తుంది. బాక్సైట్ ను శుద్ధి చేస్తే ఏమొస్తుంది? అల్యూమినియం అనేది లభిస్తుంది. ఈ అల్యూమినియంతో ఏం తయారు చేస్తాము? విమానాలు తయారు చేస్తాము. ఓకే, విమానాలు తయారు చేస్తారమ్మా. ఓకే, చూసుకోండి ఇవి. అలాగే జార్ఖండ్ యొక్క హైకోర్టు ఎక్కడుంది అంటే రాంచీలో ఉంది. జార్ఖండ్ హైకోర్టు రాంచీ. జార్ఖండ్ హైకోర్టు ఎక్కడంటే రాంచీ. దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య అన్ని 25 అమ్మా. 24+1 ఒకటి వచ్చేసి మనకు ఏది? అమరావతి, గుంటూరు. ఓకే, సో చూసుకోండి. జార్ఖండ్ హైకోర్టు, హెచ్ అంటే హైకోర్టు ఎక్కడుంది అంటే మనకు రాంచీలో. దేశంలో మొత్తం హైకోర్టుల సంఖ్య 25 అనేది చూసుకోండి. ఓకే, ఇక జార్ఖండ్ ఏమంటామంటే వనాంచల్ అని కూడా అంటారమ్మా. జార్ఖండ్ ను వనాంచల్ అని కూడా అంటారు, కాల్డ్ వనాంచల్. అలాగే జార్ఖండ్ కోసం పాటుపడ్డ వ్యక్తి బిర్సా ముండా. సో జార్ఖండ్ కోసం, జార్ఖండ్ రాష్ట్రం కోసము, జార్ఖండ్ రాష్ట్రం కోసము పాటుపడ్డ వ్యక్తి ఎవరంటే బిర్సా ముండా. ఓకే, బిర్సా ముండా. సో ఈయన యొక్క జన్మదినం సందర్భంగా రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈయన యొక్క జన్మదినం ఎప్పుడు మా? నవంబర్ 15 అనేది బిర్సా ముండా యొక్క జన్మదినం. ఈయన యొక్క జన్మదినం సందర్భంగా రాష్ట్రం అనేది మన దేశంలో ఎన్నో రాష్ట్రం? 28వ రాష్ట్రంగా ఏర్పడింది. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ తర్వాత గ్రాఫైట్ ఎక్కువగా గల రాష్ట్రం. గ్రాఫైట్ ఎక్కువగా గల రాష్ట్రము. సో గ్రాఫైట్ చూసుకోండి మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాఫైట్. సో ఇక్కడ గ్రాఫైట్ అనేది చూసుకో.
ఆ డైమండ్ ను చాలా సార్లు అడుగుతున్నాను. మా డైమండ్ ను 3000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే మనకు ఏమొస్తుంది? గ్రాఫైట్ వస్తుంది. గ్రాఫైట్ లేదా కందెన అంటాం మన భాషలో. కందెన లేదా గ్రీజు అంటారు. ఓకే, ఈ గ్రాఫైట్ కు ఏం కలపాలి? ప్లస్ క్లే లేదా బంకమన్ను. ఈ బంకమన్ను కలిపితే మనకి ఏం తయారవుతుంది? పెన్సిల్ తయారవుతుంది. మా అప్పుడప్పుడు అడుగుతున్నారు మనకు కెమికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతుంటారు కెమిస్ట్రీ పరంగా. సో డైమండ్ ను ఎక్కువ వేడికి గురి చేస్తే మనకు గ్రాఫైట్ లేదా కందన వస్తుంది. సో ఈ గ్రాఫైట్ ప్లస్ క్లే, క్లే అంటే బంకమన్ను, రెండు కలిపితే మనకు ఏం తయారవుతుంది? పెన్సిల్. పెన్సిల్ అనేది తయారవుతుంది. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించేది పెన్నుల పెన్సిల్ అంటే పెన్సిల్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. ఎందుకంటే మన యొక్క విద్యా జీవితము పెన్సిల్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి పెన్సిల్. నికోలో కాంటే ఈ పెన్సిల్ ను తయారు చేసింది ఎవరమ్మా? నికోలో కాంటే. ఓకే, మరి పెన్సిలిన్ వేరు. పెన్సిలిన్ అనేది యాంటీబయాటిక్. దీన్ని ఎవరు కనుగొన్నారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి. అలాగే భారత పైకప్పు. భారత పైకప్పు అని దేని అంటారంటే ఛోటా నాగపూర్ పీఠభూమి. సో ఛోటా నాగపూర్ పీఠభూమిని ఏమంటామా? పిలుస్తామా? భారత పైకప్పు. రూఫ్ ఆఫ్ ది ఇండియా ఛోటా నాగపూర్ ప్లేట్యూ. ఓకే, అయితే దీన్ని ఛోటా నాగపూర్ పీఠభూమిని ఏమంటామంటే సో ఖనిజాల నెలవంక అంటారమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఖనిజాల నెలవంక, మినరల్స్ ఆఫ్ ది ఇండియా, ఖనిజాల నెలవంక అంటాం. సో భారత పైకప్పు ఛోటా నాగపూర్ పీఠభూమి. నోట్, ఇలాంటి పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి దీనికి రిలేటెడ్ గా రాసుకోండి. సో దీనికి రిలేటెడ్ గా భారత పైకప్పు ఇది. మరి దక్షిణ భారత పైకప్పు, దక్షిణ భారత పైకప్పు రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియా అని దేని అంటారంటే కర్ణాటక. రూఫ్ ఆఫ్ ది ఇండియా ఏది? జార్ఖండ్. ఛోటా నాగపూర్ పీఠభూమి జార్ఖండ్. మరి రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియా వచ్చేసి మనకు దక్షిణ భారత పైకప్పు దేని అంటారంటే కర్ణాటక. కరునాడు అంటే పైన ఉన్న భూమి. ప్రపంచ పైకప్పు ఏది అంటారు? డబ్ల్యూ అంటే వరల్డ్ మా. ప్రపంచ పైకప్పు పామేర్ పీఠభూమి. పామేర్ పీఠభూమి ఎక్కడుంది? ఇది టిబెట్. టిబెట్ అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్, ఇండియా, సౌత్ ఇండియా. ఓకే, వరల్డ్, ఇండియా, సౌత్ ఇండియా అనేది గుర్తుపెట్టుకో. అలాగే ఇక్కడ పర్యాటక ప్రాంతాలు రాంచీ, జంషెడ్పూర్ మా. పర్యాటక ప్రాంతాలు ఏమి ఉన్నాయి? రాంచీ, జంషెడ్పూర్, అలాగే హజారీబాగ్, కోడెర్మా, హజారీబాగ్, కోడెర్మా అండ్ పరుష్నాథ్. ఓకే, ఇవి మనకు పర్యాటక ప్రాంతం అంటే టూరిజం ప్లేసెస్. ఓకే, సో ఇది మనకు చూసుకోండి. అలాగే జాతీయ చమురు పరిశోధన సంస్థ ధన్బాద్లో ఉంది మా. జాతీయ చమురు పరిశోధన సంస్థ, జాతీయ చమురు పరిశోధన సంస్థ ఎక్కడ? ధన్బాద్ లో ఉంది మనకు. ఓకే, జాతీయ చమురు పరిశోధన సంస్థ. నేషనల్ ఆయిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే ధన్బాద్, జార్ఖండ్. అలాగే పలమావు పులుల సంరక్షణ కేంద్రం ఉంది ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్. పలమావో పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ? జార్ఖండ్ లో ఉంది మనకు. ఓకే, అప్పుడప్పుడు అడుగుతుంటాడు మా. టైగర్ రిజర్వ్ సెంటర్స్ కూడా అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి సరే. ఓకే, పలమావో పులుల సంరక్షణ కేంద్రము, పలమావో టైగర్ శాంక్చురీ ఎట్ జార్ఖండ్. ఓకే, ఇక హజారీబాగ్ నేషనల్ పార్క్ ఉంది మా. హజారీబాగ్ నేషనల్ పార్కు హ్యావ్ ఎట్ ది జార్ఖండ్. ఓకే, హజారీబాగ్ నేషనల్ పార్క్ ఉంది. అలాగే పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా, జంషెడ్పూర్. పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా ఏదిమ్మా? జంషెడ్పూర్.
అప్పుడప్పుడు అడుగుతుంటారు మా పీట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారంటే జంషెడ్పూర్ అంటారు. అలాగే సేంద్రియ ఎరువుల కర్మాగారం గల రాష్ట్రం ఇది. ఏంటి? సేంద్రియ ఎరువుల కర్మాగారము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సేంద్రియ ఎరువుల కర్మాగారం. ఎలా అడుగుతాడు క్వశ్చన్? సింద్రి దేనికి ఫేమస్ అంటే ఎరువుల కర్మాగారానికి ఫేమస్. ఎక్కడుంది అమ్మాయి మనకు అంటే జార్ఖండ్ లో ఉంది. కాబట్టి ఈ స్టేట్ అంటే ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి తగ్గించుకొని చాలా వరకు తగ్గించి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటిని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ మనం నెక్స్ట్ మనం లెసన్స్ చదివేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. ప్రీవియస్ క్వశ్చన్ చదవాలా, ప్లస్ మనము ఈ స్టేట్స్ గురించి మనము చదవాలా. ఓకే, ఇది మనకు జార్ఖండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఎక్కడి నుండి విడిపోయింది అంటే బీహార్ రాష్ట్రం నుండి విడిపోయింది. కాబట్టి మీరంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ప్రతిదీ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్ కడతాం. ఓకే.